అంతే. తర్వాత మీరే మాట్లాడండి. మీరు అన్నారు సోది మాట్లాడనని. మేమెవరు సోది చెప్పలేదు సార్. మీరు ఇచ్చిన మేనిఫెస్టో చెప్పాం, అందులో అంశాలు చెప్పాం. మీరు స్ట్రైట్ ప్రజలు చూసుకుంటారబ్బా సురేష్. ఓకే నువ్వు మాట్లాడినా నేను మాట్లాడినా ప్రజలు చూసుకుంటారు. నేను అడిగేది ఒకటి సార్. మనం భుజాలు అడుగుకోకర్లా. నేను సోది అన్నా కానీ ఎవరి పేరు చెప్పలా. ఇప్పుడు మా ప్రసాద్ గురించి నేను మాట్లాడుతున్నా. నేను మా ప్రసాద్ ఎంత ఇష్టం, మా ప్రసాద్ భరిస్తాడు. సురేష్ మాట్లాడండి. సురేష్ నేను ఇస్తాను. సురేష్ నేను ఇస్తాను. సరే ఆయన చెప్తారు. సురేష్ ఆయన సమాధానం చెప్తారు. మా సోదరుడు ప్రసాద్ అంటే మాకు ఎక్కువ మమకారం కాబట్టి నన్ను కూడా ఎక్కువగా అభిమానిస్తారు కాబట్టి ఆయన తాలింపుగా పెట్టుకుని తాలింపు వేస్తున్నా. అది నువ్వు నా గురించి అనుకుంటే అది నేనేం చేయలేను. ఓకే సురేష్ క్రాస్ టాక్ వద్దబ్బా. క్రాస్ టాక్ వద్దు. అది ఎవరికి అర్థం కావట్లేదు. ఓకే ఆయన మాట్లాడండి, కాస్ట్ ఇస్తాను. రాష్ట్ర విభజన తర్వాత ఈ రాష్ట్రం విభజించిన తీరు మీద ఆ రోజున్న పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు పార్టీ పెట్టి ఏ రకంగా మాట్లాడారు. తర్వాత తన పార్టీ పెట్టిన తర్వాత పోటీ చేయొచ్చు, కానీ పోటీ చేయకుండా రాష్ట్రమే ప్రథమ జయం కాబట్టి ఆ రోజు కూటమిలో ఉన్న బీజేపీ చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చి చాలా నేరో మార్జిన్తో తలకిందులు అయ్యేలాగా చేసి కూటమి పార్టీలు అధికారంలోకి వచ్చేలా చేశారు ఆ రోజు. తర్వాత 2019 ఎన్నికల్లో వచ్చిన కొంత 18 సమయంలో వచ్చిన విభేదాల వల్ల మేము విడిపోవటం వల్ల, కూటమి విడిపోవటం వల్ల రాష్ట్రం ఏ రకంగా అధోగతి పాలైందో గమనించారు. మేము భేషజాలకు వెళితే ఎట్లా ఉంటుంది, మాలా ఓటు చీలికి రావటం వల్ల వేరే పార్టీ ఏ రకంగా లాభపడుతుంది, రాష్ట్రాన్ని ఏ రకంగా నాశనం చేసిందో గమనించిన తర్వాత 2024 వచ్చేటప్పటికి అసలు రాజ్యాంగబద్ధ పాలన, ప్రజాస్వామ్యబద్ధ పాలన లేకుండా నియంతృత్వ నికృష్ట రాక్షస పాలన చూసి ప్రజలు విసిగెత్తిపోయి ఎప్పుడు ఎన్నికలు వస్తాయో ఎదురు చూస్తున్న సమయంలో ఆ రాష్ట్ర ప్రజల మనోభావం వారి స్థానిక సంస్థల ఎన్నికలు చూపించారు. మీరు కలిస్తే మేము ఆశీర్వదిస్తామని. దాని నుంచి క్యూ తీసుకుని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక మాట మీద వెళ్ళారు. దానికి బీజేపీ కూడా ఆశీర్వాదం తెలిపింది. ఈ రోజు రాష్ట్రం మరలా గాడిలో పడింది, అభివృద్ధి బాటలు వేస్తుంది. మేము ఇచ్చిన సూపర్ 6 గురించి అంటారా, అది మా బాధ్యత, మేము చేస్తాము. మేము చేయకపోతే మా మీద ప్రజలు తీర్పిస్తారు. మీరు దాని గురించి బాధపడాల్సిన అవసరం లేదు. ఇకపోతే వర్మ గారి గురించి, ఆయన త్యాగాల గురించి మా సోదరుడు ప్రసాద్ గాని మా సురేష్ గాని తెగ బాధపడిపోతున్నారు. ఏంటి వీళ్ళు మలాం రాస్తున్నారా ఏంటి? ఒక్క వర్మే కాదు, 175 నియోజకవర్గాలను తెలుగుదేశం కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ కేడర్ అందరూ త్యాగాలు చేశారు. పదవులు కాదు, రాష్ట్రం ముఖ్యం అనే దాని మీద అధినాయకులు తీసుకున్న నిర్ణయం మీద అందరూ కట్టుబడి ఉన్నారు. ఎవరి స్థాయిలో వాళ్ళు త్యాగాలు చేశారు. అందుకనే కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదించారు.